స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నెల్లూరు జిల్లా దార్కంపాడు గ్రామంలో మొన్న అక్టోబర్ 2వ తారీఖున జరిగిన దురదృష్టకర సంఘటన ఇందాక మన పెద్దలు లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా శ్రీని గారు కూడా చెప్పున్నారు. ఈరోజు అక్కడ ఆ అమ్మాయిని ఎవరైతే మన లక్ష్మీనాయుడు తాలూకా భార్యని కూడా ఈరోజు వెళ్ళి పరామర్శించడం జరిగింది. ఆ అమ్మాయి సంఘటన జరిగిన వివరాలు కానీ సంఘటనకి ముందు జరిగిన విషయాలు కానీ అన్నీ కూడా చాలా కూలంకషంగా మాతో చర్చించడం కూడా జరిగింది. తను కూడా చాలా ఒకటే కోరుకుంటుంది మాతో మాట్లాడినప్పుడు కూడా, దయచేసి నాకు లాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు. డెఫినెట్గా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని హరిశ్చంద్ర ప్రసాద్ని కఠినంగా శిక్షించండి, వాడు ఎప్పుడు ఎట్టి పరిస్థితులు బయటికి రాకూడదు అని ఒక అమ్మాయి కూడా మా అందరికీ కూడా విన్నవించుకోవడం జరిగింది. అయితే ప్రత్యేకంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ జరుగుతున్న నేపథ్యంలో చాలామంది కులాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని చెప్పి చాలామంది అమ్మాయి దగ్గరికి వెళ్ళి రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేసినప్పటికీ కూడా తను చాలా అంటే ఒక మెచ్యూరిటీ ఉన్న ఒక అమ్మాయిగా, నాకు జరిగిన అన్యాయం, నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, నా కుటుంబ భవిష్యత్తు ఏంటి, దీన్ని అనవసరంగా కులాలకి రెచ్చగొడుతున్నారు, రాజకీయాలకి రెచ్చగొడుతున్నారు అని బాధపడి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సాక్షాత్తు అమ్మాయితో ఫోన్లో పరామర్శించి భరోసా కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇమీడియట్గా మమ్మల్ని అందరినీ కూడా, కమిటీని అందరినీ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి తల్లిదండ్రులను పరామర్శించి, అదేవిధంగా ఎవరైతే పవన్ భార్గవ్ ఉన్నారో వాళ్ళిద్దరినీ కూడా పరామర్శించి వాళ్ళకి వైద్య సదుపాయం ఎలా అందుతుందో ఏంటో అని చూడటానికి కూడా పంపించడం జరిగింది. నాతో పాటు ఉదయం సాయంత్రం నారాయణ గారు, అదేవిధంగా బొలిశెట్టి శ్రీని గారు, పెద్దలు కన్నా లక్ష్మీనారాయణ గారు, ఎమ్మెల్యే గారు అందరూ కూడా మాతో పాటు ఉన్నారు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు ఇక్కడ పర్యవేక్షించడం, చిట్టి గారు, అందరు నాయకులందరూ కూడా మాతో పాటు ఇక్కడికి వచ్చి ఆ కుటుంబానికి అండగా నిలబడడం కూడా జరుగుతుంది. అయితే చాలామంది దీన్ని ఏదో రకంగా రాజకీయం చేయాలి, ఆ రాజకీయంలో కులాన్ని ఆపాదించుకుని రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తున్న చాలామంది సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు కూడా చేయడం మొదలుపెట్టారు. కానీ నేను ఒకటే చెప్తున్నానండి, ప్రత్యేకంగా ఒక మనిషి కష్టాల్లో ఉన్నారు, ఒక కుటుంబం కష్టంలో ఉంది, అనుకోని కష్టం వచ్చింది, దురదృష్టకర సంఘటన, ఆ కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలి, ఆ కుటుంబానికి భరోసాగా ఎలా నిలబడాలి అన్న దాని మీద ధ్యాస పెట్టాలి తప్పించి దాన్ని బేస్ చేసుకుని ఎలా రాజకీయాలు చేయాలనుకున్న వాళ్ళు చాలామంది ఈరోజు కాలగర్భంలో గడిచిపోయిన పరిస్థితి కూడా మనకందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలని కోరుకుంటున్నా. సోషల్ మీడియా వేదికగా జనాల్ని రెచ్చగొట్టి కులాల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వాళ్ళందరి మీద కూడా చర్యలు ఉంటాయి. దయచేసి అటువంటి పనులు కూడా చేయొద్దని చెప్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకు నిబద్ధత కూడా మీకు తెలుసు. రేపు పండగ ఉంది, అందరికీ కూడా దీపావళి ఫెస్టివల్ మనందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఈరోజు ఆ కుటుంబంకి కష్టం వచ్చింది, మనందరం కూడా ఆ కుటుంబానికి వెళ్ళి అండగా నిలబడాలి. ముందు ఇమీడియట్గా మీరందరూ కూడా వెళ్ళి ఒక నివేదిక ఇవ్వండి అని కూడా చెప్పారు. ఈరోజు వాళ్ళకి చేయాల్సిన ఆర్థిక సహాయం కానీ ప్రభుత్వ పరంగా ఇచ్చిన సహాయం కూడా మేమందరం నివేదిక తయారు చేసి మేమందరం పంపిస్తాం. దానికి అనుగుణంగా కుటుంబాన్ని అన్ని రకాలుగాను కూడా ప్రభుత్వ పరంగా కూడా ఆదుకునే చర్యలు కూడా తీసుకుంటారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఆ కుటుంబానికి ఈ హాస్పిటల్ ఖర్చులు కూడా గవర్నమెంట్ బేర్ చేసే పరిస్థితి చెప్పమన్నారని చెప్పి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి మాటగా ఇక్కడ వాళ్ళ కుటుంబానికి కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. తారకనేపాడు గ్రామంలో జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన సభ్య సమాజం హర్షించదగినటువంటిది కాదు. ప్రతి వాళ్ళు కూడా ఖండించేటువంటి సంఘటన. తెలుగుదేశం పార్టీ తరఫున, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున సంఘటనని పూర్తిగా ఖండిస్తూ బాధ్యులైనటువంటి వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం, దానికి నిదర్శనం ఇవాళ హోంమంత్రి గారు ఆ గ్రామానికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎంత అర్ధరాత్రి కూడా మరి కేసు మీద శ్రద్ధ తీసుకున్నారంటేనే దాన్ని బట్టి ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉంది అనేటువంటిది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనవసరంగా దీనికి కులాల రంగులు పులిపి రాజకీయ లబ్ధి పొందాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ప్రభుత్వం చాలా కఠినంగా ఉంది. దోషుల్ని శిక్షించే దాని విషయంలో ఎక్కడా ఏ విధమైనటువంటి ఇది లేకుండా దోషుల్ని శిక్షిస్తారు. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడిందాక కూడా ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఏ రాజకీయ నాయకుడు కూడా ఇది కులాలకి సంబంధం లేనటువంటి విషయం.
దీని కులాలకు పూయకుండా ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఎవరు దీని గురించి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం దోషుల్ని ఖచ్చితంగా శిక్షిస్తుంది కూడా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.